నేటి పంచాంగం వివరణ జూన్ 29, 2024 శనివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, మధ్యాహ్నం 2:21 వరకు. వారం శనివారం, స్థిరవాసరే. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 8:40 వరకు. యోగం శోభన, సాయంత్రం 6:52 వరకు. కరణం కౌలవ, మధ్యాహ్నం 2:21 వరకు. తదుపరి తైతుల, రాత్రి 1:19 వరకు. వర్జం రాత్రి 8:11 నుండి 9:42 వరకు. దుర్ముహూర్తం 7:33 నుండి 8:25 వరకు. రాహుకాలం ఉదయం 9:04 నుండి 10:41 వరకు. యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. అమృతకాలం ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:48 సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి వివాదాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. అయితే మేషరాశి వారికి కొంత ఉదయం సమయాన కొంత నెగిటివ్ ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. కొత్త పరిచయాల ఇబ్బందులు, ఆస్తి వివాదాలు, మాట తీరు వలన ఇబ్బందులు, అలాగే పెద్దలను గౌరవించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త పడండి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనిపిస్తున్నవి. తల్లి తరపు వారి నుండి శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కొంత మధ్యాహ్నం సమయం నుండి మంచి సమయంగా చెప్పవచ్చు. భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారం ద్వారా లాభాలను గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు రాబడి అనేది అధికంగా లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది. చిత్ర పరిశ్రమ వరకు క్రీడాకారులకు కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ఇక విద్యార్థులు అందిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అలాగే మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఏవైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి మంచి సానుకూలంగా ఉంటాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయాల వల్ల వ్యాపార లాభం అనేది కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో దాని వలన మంచి అనుకూలత ఏర్పడుతుంది. మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. వస్తు వాహన యోగం అనేది కూడా ఉంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం అనేది లభిస్తుంది. అలాగే
వృషభ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా వ్యవహారాలన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే కొన్ని వివాదాల నుండి ఈరోజు వృషభ రాశి వారు బయటపడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి అధిక లాభాలతో ముందుకు సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు నూతన ఉత్సాహం అనేది దక్కుతుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి అరుదైన అవకాశాలు అనేవి వస్తాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇంట బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఫలితాలు అనేవి చాలా సంతృప్తినిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు కొంత ఆర్థిక విషయాలలో తొందరపాటుతనం వలన నష్టపోయే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మిగతా విషయాలు మీకు అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఎవరైతే మిథున రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. రొయ్యల చేపల చెరువుల వారికి లాభాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. అలాగే ఈరోజు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం అనేది కొంత జాగ్రత్త వహించడం వల్ల శుభ ఫలితాలు అయితే దక్కుతాయి. కానీ జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు జీవిత ఆశయం నెరవేరబోతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఊహకు అందని రీతిలో అభివృద్ధి చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న వివాదాలను ఈరోజు తీర్చుకోగలుగుతారు. క్రీడాకారులు, రాజకీయవేత్తలకు మరిన్ని అవకాశాలు అనేవి అందుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అనేది అందుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు విదేశీయానం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి కళాశాలలో సీట్లను సంపాదిస్తారు. ఇక వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి చేసే పరిశోధనలలో ఫలితాలనేవి వారికి సంతృప్తినిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న చోట బదిలీలు జరగవచ్చు మరియు ప్రమోషన్స్ లభించవచ్చు. అలాగే ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక స్త్రీలకు ధనలాభం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న ఉద్యోగాన్ని సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్ అనేవి దక్కుతాయి.
ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకున్నారో అవి తిరిగి పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తినిస్తాయి. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యులు ఎవరైతే ఉన్నారో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ఇంకా ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకుంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా వీటిని అధిగమిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు చేసే నూతన రుణ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి పుంజుకుంటాయి. అతి ఆత్మవిశ్వాసం వలన నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. వాహన ప్రమాదాలు ఉన్నవి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు నిరుద్యోగులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను దక్కించుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి యోగ్యత అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనే ఉంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సింహరాశి వారు సమయానికి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి పూర్తి కార్యరూపం అనేది ఇస్తారు. ఇక ప్రత్యర్థులను కూడా ఈరోజు ఆకట్టుకుంటారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటికి ఉన్న ఆటంకాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. ఒక సంఘటన మీలో కొంత మార్పునకు దారితీస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. ఇక రుణాలు తీరి ఊరట లభిస్తుంది. ఊహించని విధంగా కొంత సొమ్మును కూడా అందుకుంటారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలను సజావుగా నడిపి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు వీరికి సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా ఈరోజు మీకు మిత్రులుగా మారి సహాయ సహకారం అందిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన మార్పులను పొందుతారు.
ఇక ఈరోజు కన్యా రాశి వారికి వాహన యోగం అనేది కనబడుతుంది, గృహయోగం అనేది కనబడుతుంది, అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా విద్యాలాభం అనేది కనిపిస్తున్నది. విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనబడుతుంది. ఇక మిత్రుల వలన విదేశీయానం చేసే అవకాశం రావచ్చు. సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంది. అలాగే నూతన గృహ ప్రవేశం చేసే అదృష్ట యోగం కూడా కనబడుతుంది. ఇంకా ఈరోజు ఆధ్యాత్మికత పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి శుభ లాభాలు కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతున్నది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభం అనేది లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి కార్యసిద్ధి అనేది కనబడుతుంది. అనుకున్న కార్య విజయం అనేది కనబడుతుంది. కన్యా రాశి వారికి ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సోదరులతో, మిత్రులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవితో సమసిపోతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న చిక్కులను కూడా తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉన్నత స్థాయి విద్య కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు కావలసిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారపరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు అనేవి సాకారం అవుతాయి. తులారాశి వారి రోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటున్నారో, నూతన ఉద్యోగానికి మారాలని ఎవరైతే చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగంలో వారికి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన యోగం అనేది ఉంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గ్రీన్ కార్డు అలాంటివి పర్మిషన్స్ అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే తులారాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు ప్రముఖుల పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ జరగవచ్చు. బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో వారికి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్తను వింటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే చిరకాల స్వప్నం ఒకటి నెరవేరుతుంది తులారాశి వారికి. ప్రతి విషయంలోనూ
విజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం విషయంలో చూస్తే అంతా అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయాలు అనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆదాయం మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారం ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో అభివృద్ధి అనేది చెందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను గడిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, అలాగే వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. అవార్డులు, రివార్డులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ రుణాలను తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసులు ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం దొరుకుతుంది. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది అధికంగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి మీరు నూతన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి మంచి ఒప్పందాలు అయితే చేసుకుంటారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే విద్యార్థులు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనులలో ఊహించని ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఈరోజు వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ధనుసు రాశి వారు ఈరోజు ఆర్థిక నష్టాలను అధికంగా ఎదుర్కొంటారు. ఇక వివాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మీరు సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీరు కొంత నోటి దురుసుతనం తగ్గించుకోవడం వలన ఈరోజు ప్రశాంతంగా ఉండవచ్చు. అలాగే నోటి దురుసుతనం వలన, మాట జారడం వలన చాలా నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఉన్నారో వారు కూడా ఈరోజు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున దైవ దర్శనం అనేది చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నూతన పెట్టుబడులు పెట్టేటట్లయితే పెట్టుబడులలో నష్టాన్ని ఎదుర్కొంటారు.
ఇక ఈరోజు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోండి. అలాగే కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనిపిస్తుంది. మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాగే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. అలాగే ఆలోచనలు కూడా నిలకడగా సాగక ఇబ్బంది పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతల వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. ఇంకా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు తమ అంచనాలలో పొరపాట్లను చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారు కుటుంబ సమస్యలతో మానసికంగా కొంత కుంగుబాటుకు లోనే అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారు హనుమాన్ ఆరాధన, శనీశ్వరుడి అష్టోత్తర పారాయణం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులను పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి మాతృవర్గం నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈరోజు మకర రాశి వారికి ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను గడిస్తారు. రాజకీయ నాయకులకు మంచి ఉన్నత పదవులకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా చూసుకుంటే సమస్త కార్యసిద్ధి ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఏవైతే కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఈరోజు తగినంత ఆదాయం లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు ఇంట బయట మీకు గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు అనేవి కనబడుతున్నవి. పోటీ పరీక్షల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. ఇక ఈరోజు మకర రాశిలోని మహిళలకి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ సహోద్యోగులతో సఖ్యత వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు మంచి ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తారు. మంచి నిర్ణయాలు చేస్తారు. అలాగే పెద్దలను గౌరవించడం వలన చాలా లాభాలను గడిస్తారు. అందరితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు మీ మాట వినే విధంగా మార్చుకోగలుగుతారు ఈరోజు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోరు.
అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పర్మనెంట్ కాని వారికి ఈరోజు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. అలాగే పెట్టుబడులలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశిలోని రాజకీయ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు నూతన గృహయోగం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు అన్ని కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు ఒత్తిడిలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ స్వామికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలుగుతారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఈరోజు ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే కుటుంబ వ్యవహారాలలో తాము తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఊహించని ధనప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. పోగొట్టుకున్న వస్తువులను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక సమాజంలోని గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో అనుకూలత అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీనరాశి వారు వారికి ఈరోజు వివాహ సంబంధం అనేది కుదురుతుంది. ఇక మీనరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే మీనరాశి వారికి యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. అలాగే మీనరాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే పాత బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. దానితో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ముఖ్యమైన మార్పులు అనేవి జరుగుతాయి. క్రీడాకారులు, రాజకీయ వర్గాల వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.